2015లో రిలీజ్ అయిన ఒక తెలుగు సినిమా మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క చరిత్రనే మార్చేసింది. అలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క చరిత్ర మార్చేసిన మూవీ పేరే బాహుబలి. బాహుబలి మూవీ రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ చరిత్రే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క చరిత్ర ఎలా మారిందో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామా, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాహుబలి ఫిలిం రిలీజ్ కి ముందు ఇండియాలో పాన్ ఇండియా అనే కాన్సెప్టే ఉండేది కాదు. ప్రతి ఇండస్ట్రీలో కూడా మూవీస్ అనేవి వాళ్ళ లాంగ్వేజెస్ లో చేసుకుని వాళ్ళ లాంగ్వేజెస్ లోనే రిలీజ్ చేసుకునేవారు. ఏదైనా ఒక పెద్ద మూవీ లేదా ఒక హిట్ మూవీ అయితే ఆ మూవీ యొక్క రీమేక్ రైట్స్ ని కొనుక్కుని వేరే లాంగ్వేజెస్ లో అయితే రీమేక్ చేసేవారు. అంతగా కాకపోతే ఆ మూవీకి కనుక క్రేజ్ అనేది బాగా ఉంటే ఒక లాంగ్వేజెస్ లో డబ్ చేసి రిలీజ్ చేసేవారు అంతే. అని రాజమౌళి గారికి ఉన్న విజన్ వల్ల బాహుబలి మూవీని పాన్ ఇండియా లెవెల్లో ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయిందో అప్పటి నుంచి ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు కూడా పాన్ ఇండియా అయితే స్టార్ట్ చేశారు. కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రతి వుడ్ వాళ్ళు కూడా బాహుబలి మూవీ తర్వాతే పాన్ ఇండియా ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. రాజమౌళి గారికి ఉన్న విజన్ వల్ల టీం మొత్తం పడిన కష్టం వల్ల ప్రతి లాంగ్వేజెస్ లో కూడా పాన్ ఇండియా మూవీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ బాహుబలికి ముందు విఎఫ్ఎక్స్ అంటే ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ అని అనుకునేవారు. బాహుబలి మూవీలో ఉండే ప్రతి ఒక్క ఫ్రేమ్ ని చూసిన తర్వాత ఒక్కొక్కరికి మైండ్ పోయింది, విజువల్ ఎఫెక్ట్స్ ని ఈ రేంజ్ లో వాడతారా అని అనిపించేలా చేసింది. ఈ బాహుబలి సిరీస్ లో విఎఫ్ఎక్స్ అంత పర్ఫెక్ట్ గా రావడం కోసం ఏకంగా 2500 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అయితే వర్క్ చేశారు. 3 years ఆఫ్ ప్లానింగ్ అండ్ దాంతో పాటు ఇంటర్నేషనల్ స్టూడియోస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ బాహుబలి మూవీ యొక్క విఎఫ్ఎక్స్ అనేవి అంత పర్ఫెక్ట్ గా వచ్చేలా చేసింది. ఫస్ట్ టైం బాహుబలి మూవీ ఇండియన్ మూవీస్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ లో హాలీవుడ్ రేంజ్ మూవీస్ ని మ్యాచ్ చేయగలదు అని అయితే నిరూపించింది. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ తోటే కాదు మామ, ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ ఈ మూవీ యొక్క కలెక్షన్స్ తో కూడా ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చేసింది. బాహుబలికి ముందు ఒక మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 100, 150 లేదంటే 200 కోట్ల వరకు జరిగేది. ఆ మూవీస్ వచ్చేసి మహా అయితే 200 నుంచి 300 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసేవి. కానీ బాహుబలి మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లు జరిగింది. ఈ మూవీ వచ్చేసి ఫుల్ రన్ లో 650 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా చేసింది. ఈ మూవీకి వచ్చిన సీక్వెల్ వచ్చేసి రిలీజ్ అవి 1700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ తర్వాత మూవీకి గ్లోబల్ వైజ్ రికగ్నిషన్ వచ్చి ప్రతి ఒక్కరు ఇండియన్ సినిమా వైపు చూసేలా చేసింది. బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వచ్చేసి ఆ రేంజ్ సక్సెస్ చూడడంతో ప్రతి ఒక్క డైరెక్టర్ డ్రీమ్ అనేది మారి చాలా మంది యాక్టర్స్ అండ్ చాలా మంది డైరెక్టర్స్ పాన్ ఇండియా అటెంప్ట్ అయితే చేశారు. అందులో కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. పుష్ప, కేజీఎఫ్, కాంతారా లాంటి మూవీస్ సక్సెస్ అవుతే లైగర్, రాధేశ్యామ్, చేంజర్ లాంటి మూవీస్ వచ్చేసి డిజాస్టర్స్ ని చూసాయి. అండ్ బాహుబలి మూవీ తర్వాతే మన టాలీవుడ్ కి గ్లోబల్ వైడ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వచ్చేసి ఈ మూవీని స్క్రీనింగ్ చేశారు అండ్ గ్లోబల్ వైడ్ క్రిటిక్స్ కూడా ఈ మూవీని అప్రిషియేట్ చేశారు. బాహుబలి మూవీ రిలీజ్ తర్వాతే ఫారినర్స్ అందరి నోటంట టాలీవుడ్ అనే పేరు పలకడం విన్నాం మనందరం. బాహుబలి మూవీ రిలీజ్ అవి 10 ఏళ్ళు అవుతున్నా సరే ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ ని ఈ మూవీ అయితే ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. మనకున్న విజన్ అనేది పెద్దగా ఉంటే లాంగ్వేజ్ బ్యారియర్ ని ఎవరు పట్టించుకోరనే విషయం బాహుబలి అయితే ఫస్ట్ టైం ప్రూవ్ చేసింది. అలాంటి ఒక గొప్ప సినిమాని ఇప్పుడు వచ్చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఈ మూవీ రీ రిలీజ్ కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూస్తుంటే కనుక ఇలాంటి పవర్ఫుల్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.